ఏపీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ధ్యేయమని, ఇందులో భాగంగా ప్రతిష్టాత్మక గ్లోబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో హైయర్ ఎడ్యుకేషన్ విభాగం పనితీరు, ర్యాంకింగ్ మెరుగుదల, ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో మంత్రి లోకేష్ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఏఐ వర్సిటీని రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎకోసిస్టమ్, ఇతర అంశాలపై అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఏఐ వర్సిటీ ద్వారా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, గవర్నెన్స్ తదితర 16 రంగాల్లో సమర్థవంతమైన సేవలు అందించే ఆస్కారం ఏర్పడుతుందని చెప్పారు. విద్యారంగానికి సంబంధించి అధునాతన ఏఐ టెక్నాలజీ ద్వారా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్టూడెంట్ పాస్పోర్ట్ ఇచ్చేలా ఫ్రేమ్ వర్క్ రూపొందించాలన్నారు. దీని ద్వారా విద్యార్థులు అటెండెన్స్ తో పాటు వారి తెలివితేటలను అంచనా వేసి మెరుగుపరచడానికి ఆస్కారం ఏర్పడుతుందని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైనందున వచ్చే ఏడాది నుంచి యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలలు అకాడమిక్ క్యాలెండర్ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. అకాడమిక్ ఎక్సలెన్స్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ పై దృష్టి సారించి ర్యాంకింగ్ మెరుగుదలకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.